కులాల పంచాయతీని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. కుల సంఘాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణలో మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ. జస్టిస్ షమీం అఖ్తర్ నివేదికపై ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసినట్టు తెలిపారు. నివేదికలో ఉన్న లోటుపాట్లను సరిచేయాలన్నారు ఆయన. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగాల పరంగా, రాజకీయంగా పూర్తిగా వెనుకబడ్డ కులాలకు వర్గీకరణ ద్వారా న్యాయం చేయాలని సీఎంను కోరామన్నారు మందకృష్ణ. ఎస్సీలను 1, 2, 3 గ్రూపులుగా కాకుండా ABCDలుగా వర్గీకరించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు మందకృష్ణ. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరిగినప్పుడు కూడా ABCDనే జరిగింది. బీసీలో ABCD వర్గీకరణ ఉన్నది. ఇంకా మైనార్టీలను కలిపి దాన్ని కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లనే గ్రూపులకు 1, 2, 3 అనేది కాకుండా ఖచ్చితంగా ABCD అనే దాని మీద 4 గ్రూపులు చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. మందకృష్ణ సూచనల పట్ల సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రాజకీయాలకు అతీతంగా మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తామన్నారు. సీఎంతో భేటీ అనంతరం ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు ఎంఆర్పీఎస్ నేతలు. వర్గీకరణ విషయంలో తమ అభ్యంతరాలను ఆయనకు వివరించారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. 42% పెంచుతామని మీకు మీరే అనేక బహిరంగ సభలు చెప్పారు. కామరెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. రాహుల్ గాంధీతో చెప్పించాడు. ఆయన ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో తొందరపడి పెంచకుండా ఎన్నికల కోసం మాత్రం తీవ్ర పరిణామాలు జరుగుతాయని హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు మీన వేషాలు లెక్క పెట్టకుండా మీరు రిజర్వేషన్లను తగ్గిస్తే 42% పెంచకపోతే రాష్ట్రంలో సమరమే జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇటీవలే బీసీ సంఘాల నేతలతో మంత్రి పొన్నం భేటీ అయ్యారు. కులగణనపై వారి అభ్యంతరాలను స్వీకరించి న్యాయం చేస్తామన్నారు.